వచ్చింది. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావా?" అంటే హూజు వాళ్ళ అమ్మగారు, "మీకు కూడా అదే కావాలి కదా! మా అమ్మాయి మాట్లాడకుండా ఉండడమే. ఎక్కడ మాట్లాడేస్తే తను సాయియన్ వైఫ్ అని చెప్పి అందరికి తెలిసిపోతుందని. సో, తను సైలెంట్‌గా ఉండడమే మీకు బెస్ట్ అనుకుంటా" అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. ఇక సాయియన్ వాళ్ళ అమ్మగారు సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోతారనమాట. యాక్చువల్లీ మన హీరో సాయియోన్‌కి, హీరోయిన్‌కి హుయిజుకు ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాకే మ్యారేజ్ అవుతుంది. సాయి వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళిపోగానే హుయిజు వాళ్ళ అమ్మగారు హుయిజుతో, "అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? చెప్పిందేంటి? వర్క్ చేయకుండా ఉండలేవా? ఏమన్నా మనీ తక్కువగా ఉన్నాయా? ఇంత ఆస్తుండి కూడా ఏందో వర్క్ చేస్తానని చెప్తావు. అలాగే మీ అక్కతో పెళ్లవ్వాల్సింది ఆ సాయియోన్‌కి అనుకోకుండా నీతో అయింది. కనీసం ఒక అబ్బాయి మనసు కూడా గెలుచుకోలేకపోతున్నావు. 3 ఇయర్స్ అయింది నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ కూడా కాలేదు. అలాగే చెప్పిన మాట కూడా వినవసలా. చుంగూన్ డైలీ న్యూస్ చైర్మన్ సెకండ్ డాటర్‌వి నువ్వు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? మనసులో అది పెట్టుకో" అన్నట్టు వాళ్ళ అమ్మగారు అలా చెప్పేసి వెళ్ళిపోతారు. సో, తనకి చాలా బాధేస్తూ ఉంటుందనమాట. కిందకొచ్చేసి కార్‌లో కూర్చొని దాని గురించే బాధపడుతూ ఉంటుంది మన హుయిజు. ఇక సరే అని చెప్పేసి ఇంటికి వెళ్దామని చెప్పి కార్